హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10 మార్చ్ 2024 ఆదివారం రోజు పంచాంగం గురించి అయితే తెలుసుకుందామండి. మన కష్టానికి భగవంతుడి అండా దండ తోడైతే మనం సాధించలేనిదంటూ ఏదీ లేదు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి మాటతో వీడియోనైతే ప్రారంభిద్దామండి. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం. అదే జీవితం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం 10 మార్చ్ 2024 ఆదివారం. ఈరోజు తిథి అమావాస్య, మధ్యాహ్నం 2:30 వరకు, తదుపరి పాడ్యమి. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర, తెల్లవారుజామున 4:56 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. ఈరోజు యోగం సాధ్యము సాయంత్రం 4:13 వరకు, తదుపరి శుభము. కరణం నాగవము మధ్యాహ్నం 2:30 వరకు, తదుపరి కిమాస్తోగ్నము 12:36 వరకు, తదుపరి భవ. ఈరోజు సూర్యోదయం 6:31 కండి, సూర్యాస్తమయం 6:21. ఈరోజు చంద్రోదయం 6:22, చంద్రాస్తమయం 6:31. అశుభ సమయాలు వచ్చేసి వర్జం ఉదయం 10:31 నుండి 11:55 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 4:52 నుండి 6:21 వరకు. యమగండం మధ్యాహ్నం 12:26 నుండి 1:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:24 నుండి 4:52 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 4:46 నుండి 5:33 వరకు. శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:42 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. అమృతకాలం రాత్రి 6:54 నుండి 8:18 వరకు. ఈరోజు తారాబలం చంద్రబలం విషయానికి వస్తే, చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశించే ముందు రాత్రి 8:40 వరకు కుంభరాశి ద్వారా ప్రయాణిస్తాడండి. సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు వచ్చేసి రాత్రి 8:40 వరకు మేషం, వృషభం, సింహ, కన్య, ధనస్సు, కుంభరాశి వారికి అయితే చంద్రబలం ఉందండి. తదుపరి వృషభ, మిథున, కన్య, తుల, మకర, మీనరాశుల వారికైతే చంద్రబలం ఉంది. ఇక ఈరోజు మంచి రోజేనా అంటే, ఈరోజు మనకి శుభకార్యాలకు అంత మంచి రోజైతే కాదండి. ఇంకా రోజువారీ పనులు, సామాన్యమైనటువంటి పనులు యథావిధిగా చేసుకోవచ్చు. మీరు ఇంకా ఏవైనా సరే శుభకార్యాలు చేసుకోవాలంటే మీ పంతులు గారిని సంప్రదించి మీ పేరు బలం, నక్షత్ర బలాలని పరిశీలించుకొని చేసుకోవచ్చండి. ఇక రామాయణంలో ప్రశ్న జవాబు విషయానికి వస్తే, ఈరోజు ప్రశ్న శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? జవాబు వచ్చేసి 24,000 అండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలని ఒక్క మాటలో తెలుసుకుందామండి. మేషరాశి రాబడి ఉంటుంది. వృషభ రాశి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. మిథున రాశి అన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. కర్కాటక రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. సింహరాశి గిట్టని వారికి దూరంగా ఉండాలి. కన్యా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులారాశి దిగులు, విచారణ పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. వృశ్చిక రాశి ధైర్యంగా ఉండాలి. ధనస్సు రాశి కార్యజయం ఉంటుంది. మకర రాశి పనుల్లో విజయం కోసం బాగా కష్టపడాలి. కుంభరాశి దైవనామస్మరణ చేస్తూ ఈరోజు మీరు ప్రతి పనిని మొదలు పెట్టండి, అన్నింటా విజయం చేకూరుతుంది.
మీనరాశి అవసరానికి అండగా నిలబడుతారు. చూసారు కదండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.